ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరంలో ప్రవేశాలు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ వి గంగాధర్ తెలిపారు. జనరల్ కోర్సులు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ కోర్సులు డైరీ, ఫిషరీస్, అలాగే ఎంటీ, ఎంపీహెచ్డబ్ల్యూ తదితర కోర్సులలో ప్రవేశాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ, బీసీ ప్రత్యేక హాస్టల్ వసతి సౌకర్యం ఉన్నట్లు తెలిపారు. గత సంవత్సరం వెలువడిన పరీక్షా ఫలితాల్లో ఎంపీసీలో 943, బైపీసీలో 797, అదేవిధంగా వొకేషనల్ కోర్సులో 400కు పైగా అత్యుత్తమ ఫలితాలు విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. 10వ తరగతి రెగ్యులర్, సప్లిమెంటరీ పాస్ అయిన విద్యార్థులు కళాశాల అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని కోరారు. 24-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు జరుగుతున్నవి. మా కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అనే జనరల్ గ్రూపులు, ఎల్ఎంఎన్డిటి, ఎంఈ, ఫిషరీస్, ఎంపీఐడబ్ల్యూ ఫిమేల్ అనేటువంటి వొకేషనల్ గ్రూప్స్ కలవు. ఈ 8 గ్రూపులలో కూడా ఇంకా సీట్లు ఉన్నవి. కాబట్టి 10th పాస్ అయినటువంటి పిల్లలు మార్చిలో కానీ అడ్వాన్స్ సప్లిమెంటరీలో కానీ పాస్ అయినటువంటి విద్యార్థులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఉంది. అందులో పరిమితంగా బీసీ గర్ల్స్కి, మిగతా వాళ్ళకి సీట్లు ఇవ్వబడను. తర్వాత బీసీ హాస్టల్ ఉంది కాలేజీకి సంబంధించి. అందులో ఎస్సీ, ఎస్టీ పిల్లలకు కూడా అడ్మిషన్స్ ఇవ్వబడతాయి. కాబట్టి హాస్టల్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకొని మా కళాశాలలో విరివిగా అడ్మిషన్స్లో చేయగలరని కోరుతున్నాను. గత సంవత్సరం రిజల్ట్స్ కూడా బాగానే ఉంది. ఎంపీసీ సెకండ్ ఇయర్లో 943 మార్క్స్ శరత్ అనే అబ్బాయి, 928 మార్క్స్ ఎడ్ల రుచిత అనే అమ్మాయి, 897 హెచ్ఈసీ అమ్మాయి, బైపీసీలో కూడా 797 మార్క్స్ రావడం జరిగింది. వొకేషనల్ గ్రూపులలో కూడా 900 పైన చాలామంది విద్యార్థులు మార్కులు సాధించడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఉచిత విద్యను అందించే, ఉచిత పాఠ్యపుస్తకాలను అందించేటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి. ఇంకొకటి ఏంటి అంటే ఎంపీసీ, బైపీసీ పిల్లలకు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ, ఫార్మసీ కాలేజీలలో కానీ, ఎక్కువ ఫీజు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ, ఫార్మసీ కాలేజీలలో కానీ, గవర్నమెంట్ కాలేజీలో చదివిన పిల్లలకు ఉచితంగా సీట్లు ఇవ్వబడను. కాబట్టి ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.